అలాగే ఉంటది వీళ్ళ మనస్తత్వం. నిన్న వీళ్ళు కోరుకున్నది ఏంటంటే రక్తం ఓడిపోయి కుర్రోళ్ళు పిల్లలందరూ ఆడపిల్లలు బట్టలు చిరిగిపోయి కనబడాలని అనుకున్నారు. కానీ ఆ హింసలో రక్తం ఓడతా కనిపించింది పోలీసులు, రాళ్ళేస్తా కనబడింది విద్యార్థుల పేరుతో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ విద్యార్థులు అని కూడా నేను అన్నాను. అలాగే అసలు నీటితో సంబంధం లేని వాళ్ళు, నీట్ విద్యార్థులు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అక్కడ? నీట్ అయినా ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చూపెట్టాలనుకుంటుంది గత కొన్ని నెలల నుంచి కూడా యువతరంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు నేను చూసాం, చదువుకునే రోజులు ఏదో పని చేసుకు బతికాం కదా, ఇవాళ పిల్లల్ని అట్లా పని చేసుకొని ఇస్తున్నారు తల్లిదండ్రులు. అసలు పిల్లలు అట్లాంటి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, కొబ్బరి బోండాలు కొట్టాను, మందుల కొట్లో పనిచేశాను, బైండింగ్ షాప్లో పనిచేశాను, అనేక పనులు చేశాను. దీపావళి మంచామల షాపుల్లో పనిచేశాను, అనేక రకాలైన పనులు చేశాను. మీరైనా రకరకాల పనులు చేశారు. ఇది మన అమ్మ నాన్న పోషించక కాదు, మనం భవిష్యత్తులో ఏ పనైనా చేయగలగాలనేది ఆనాడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టేది. అంతేగాని మనకేం తిండి పెట్టలేక కాదు వాళ్ళు ఆ టైంలో. ఇవాళ అట్లాగా మన పిల్లల్ని పెంచుతున్నారా? మన పిల్లలకి ఏ కష్టం ఉండకూడదు అనేది ఇది అయిపోయింది. ఇవాళ ఇప్పుడు నేను